గుడ్ మార్నింగ్ టు ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ గుండెమెడ వ్లాగ్స్. నేను నిన్న ఫస్ట్ పార్ట్ చూపించానండి. నా ఛానల్ లాగా ఎవరైనా పెట్టుకోవాలనుకున్న వాళ్ళకి ఉపయోగపడేలాగా పెడుతున్నాను అనమాట. నిన్న ఫొటోస్ ఎలా డౌన్లోడ్ చేసుకున్నాను అవన్నీ మీకు చూపించాను. మహానటి సావిత్రి గారిది పెడుతున్నాను అనమాట. ఈరోజేమో ఆ ఫొటోస్ నేను అన్నీ ఎలా పెడుతున్నాను, ఎలా ఎడిట్ చేస్తున్నాను. దీనికి ఇన్స్టాట్ యాప్ చాలా యూజ్ అవుతుందండి. చాలా అసలు ఏమి తెలియని వాళ్ళకి, చదువుకునే వాళ్ళకి కూడా ఈ యాప్ చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇన్స్టాట్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుని ఆ ఫొటోస్ అన్నీ మీరు ఎలా ఎడిట్ చేసుకున్నాను వాటి మీద నేను లెటరింగ్ కూడా ఇస్తానండి. ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ కూడా వాళ్ళ చేసిన ఎన్ని సినిమాలు చేశారు, వాళ్ళ భర్త పేరు, పిల్లల పేర్లు అవన్నీ కూడా ఇస్తాను. కొంతమంది అవి ఇష్టం లేని వాళ్ళు రాయనకుండా కూడా డైరెక్ట్గా చెప్పేసేవచ్చు అనమాట. ఫొటోస్కి ఏదైనా సింబల్స్ ఉంటే నేను ఎలా కట్ చేస్తాను, మళ్ళీ మధ్యలో ఏదైనా ఫోటో యాడ్ చేయాలంటే మళ్ళీ ఎలా యాడ్ చేసుకోవాలి, వాటి మధ్యలో అవన్నీ కలిగి నేను వీడియో చేశాను. కొంచెం లెంత్ 20 మినిట్స్ వీడియో అయింది. ఒకసారి చూడండి, మీకు అర్థమైపోతుంది ఈజీగా. ముందుగా ఇన్షాట్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆ తర్వాత వీడియో సెక్షన్కి వెళ్ళిపోండి. తర్వాత మీరు ఫొటోస్ దానికి వెళ్ళండి, వీడియోస్ దానికి కాదు. ఫొటోస్ మీరు అన్నీ నిన్న డౌన్లోడ్ చేసుకున్న ఫొటోస్ అనమాట. ఆ ఫొటోస్ మీరు వరుసగా నేనైతే ఎలా పెట్టుకుంటా అంటే సావిత్రి గారిది తీసుకున్నాను కదండి, ఆవిడ చిన్నప్పటి ఫొటోస్ నుంచి పెట్టుకుంటాను అనమాట. ఆవిడ ఫస్ట్ కొంచెం ఎర్లీ ఏజ్ని బట్టి ఫొటోస్ ఉంటాయి కదండి. ఫస్ట్ ఆ ఫోటో అలా అనమాట. ఆవిడ ఏజ్ని బట్టి తెలిసిపోతుంది కదా మనం ఫొటోస్ చూస్తే. అలా ఫొటోస్ సావిత్రి గారి వరుసగా పెడతాను. ఆ తర్వాత ఏం చేస్తానంటే వాళ్ళ హస్బెండ్, వాళ్ళ పేరెంట్స్ అలా ఉంటే ముందు పేరెంట్స్ది పెడతాను. ఆ తర్వాత హస్బెండ్ది ఉంటే వాళ్ళ హస్బెండ్, లేదంటే వాళ్ళ పెళ్లి ఫోటోలు ఉంటే ఫస్ట్ ఏమో పేరెంట్స్ది, ఆ తర్వాత పెళ్లి ఫోటోలు, ఆ తర్వాత వాళ్ళ హస్బెండ్ ఫోటోలు. హస్బెండ్ వచ్చి జమినీ గణేషన్ గారు కదండి, వాళ్ళ ఫొటోస్ టిక్ చేశాను అనమాట. టిక్ చేసుకోవడమే, వాటిని సెలెక్ట్ చేసుకోగానే యాడ్ అయిపోతాయి అనమాట. యాడ్ అయిపోయి ఆ తర్వాత ఏమో వాళ్ళ పిల్లలండి, ఇద్దరు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి కదా, వాళ్ళిద్దరు. ఇప్పుడు 2 ఫోటోలు ఉన్నాయనుకోండి, ఒకటే వెంటనే ఒకేసారి పెట్టండి ఆ ఫొటోస్. ఒకసారి అదే టైప్లో ఫోటో ఉన్నది ఒకసారి ముందు పెట్టి మళ్ళీ తర్వాత ఇంకో ఫోటో, అలా 2 ఫోటోలుగా తర్వాత యాడ్ చేయకుండా వెంటనే పక్కనే యాడ్ చేసుకోవచ్చు అనమాట. దానికి ముందు ప్లస్ సింబల్ ఉంటుంది కదండి ఇన్షాట్ యాప్లో, మీరు ఫొటోస్ దానికి ఆ ప్లస్ కొట్టేసి ఆ ఫోటో ముందు ఆ ప్లస్తో ఆ ఫొటోస్ యాడ్ చేసుకోవడం అనమాట. వరుసగా మీరు అలా యాడ్ చేసుకుంటే వెళ్ళిపోవటం అనమాట వరుసగా. మీకు ఏ ఫొటోస్ కావాలంటే ఆ ఫోటో. ఇవన్నీ అంతకుముందు నేను డౌన్లోడ్ చేసిన ఫొటోస్ అండి. వాటిలో నేను సావిత్రి గారి అమ్మాయిది ఇద్దరు పిల్లలతో ఉన్న ఫోటో ఒకటి ఉండాలండి. ఆ ఫోటో కోసం వెతుకుతున్నాను అనమాట. అంతకుముందు ఉన్నది కానీ అవన్నీ డిలీట్ చేసేసాను. సావిత్రి గారిది అంతకుముందు నేను ఇంగ్లీష్లో పెట్టాను కదండి, సావిత్రి గారి బయోగ్రఫీ ఇన్ ఇంగ్లీష్. అది నేను తర్వాత డిలీట్ చేసేసాను. అది అయిపోయిన తర్వాత వాళ్ళ పిల్లల ఫోటో ఉన్నదా లేదా అని చెప్పని ఒకసారి చెక్ చేసుకుంటున్నాను అనమాట. కిందకి వెళ్ళిపోతున్నాను. అట్లా కిందకి వెళ్ళిపోయి మీకు ఇంతకుముందు ఫోటోల్లో ఉన్న ఫోటో కూడా మీరు టిక్ చేసుకోవచ్చు అనమాట. ఏదైనా ఫోటో ఉంటే వాళ్ళకి సంబంధించిన ఫోటో అనమాట, అలా టిక్ చేసుకోవచ్చు. కానీ ఆ ఫోటో నాకు దొరకలేదనమాట. దొరకకపోతే ఇంకా నేను మళ్ళీ వరుసగా ఇట్లాగా పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను అనమాట. ఫస్ట్ ఆ అమ్మాయి ఫోటో, వాళ్ళ అమ్మాయి ఫస్ట్ అమ్మాయి కదండి పెద్దది, ఆ తర్వాత అబ్బాయి కదా. వాళ్ళ అమ్మాయి ఫోటోలు, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ హస్బెండ్తో ఉన్న ఫోటోలు, వాళ్ళ అమ్మాయి పెళ్లి ఫోటోలు కూడా ఉన్నాయండి. అవి కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. మనకి ఏవి కావాలంటే ఆ ఫొటోస్ మీ ఇష్టం. అది మీరు ఏ ఫోటోలు పెట్టాలంటే ఆ ఫోటోలు, అవి షార్ట్స్ చేసుకోవచ్చు, లాంగ్ వీడియోస్ చేసుకోవచ్చు. షార్ట్ వీడియో అయితే మాత్రం మీరు పొడుగ్గా ఉన్నది స్క్రీన్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట ఇన్షాట్లో. లాంగ్ వీడియోస్ అయితే మాత్రం వెడల్పుగా ఉన్న స్క్రీన్ది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అది ఇంకో వీడియోలో చెప్తానమాట. అది ముందు నేను ఫొటోస్ ఎడిట్ చేయడం అది చూపిస్తున్నాను మీకు. నాలాంటి ఛానల్ పెట్టాలనుకుంటే మీరు కనిపించకుండా, మీరు ఎట్టి పరిస్థితుల్లో దీంట్లో కనిపించరు. చక్కగా ఫొటోస్ నేను ఇలాగ అన్నిటి సెలెక్ట్ చేసుకొని వాటిని డౌన్లోడ్ చేసుకొని నేను ఇట్లాగా అన్నీ ఒక వీడియోలాగా సెలెక్ట్ చేసుకొని పెట్టుకుంటున్నాను అనమాట. లాస్ట్లో నా ఛానల్ ప్రమోషన్ కోసమని లాస్ట్లో గుండెమెడ అది యాడ్ చేశాను అనమాట. అది చూసుకోండి. అదిగోండి, ఇదైతే మాత్రం అది షార్ట్స్ అవుతుంది. ఇది ముందుది పెట్టుకుంటే లాంగ్ వీడియో అవుతుంది అనమాట. ఈ మధ్యలోది పెట్టుకున్న లాంగ్ వీడియో. అది చూడండి, అన్ని మనకు అలా సైజులు ఉంటాయన్నమాట. ఫస్ట్లోనే ఆ సైజుల్లో మనకి ఏ సైజు కావాలంటే అట్లా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. నిలువుగా ఉంటే మాత్రం అది షార్ట్ అవుతుందండి. నిలువుగా తీసుకున్నది మాత్రం షార్ట్ కిందకి వెళ్ళిపోతుంది. మీరు అడ్డంగా వెడల్పుగా తీసుకున్నది మాత్రం లాంగ్ వీడియో అవుతుంది అనమాట. దాని ముందు నేను వీడియో యాడ్ చేసుకుంటున్నానండి. ఏంటంటే వీడియో నాది ఛానల్ ప్రమోషన్ ఉంది కదండి, వెల్కమ్ టు అని గుండెమెడ వ్లాగ్స్ అని, అది యాడ్ చేసుకుంటాను అనమాట. అది ముందు పెట్టేసుకున్నాను. తర్వాత వరుసగా ఫొటోస్ ఒకసారి చెక్ చేసుకుంటున్నాను అనమాట.
ఏదైనా కట్ చేసుకోవాలా ఏదైనా చేసుకోవాలంటే చూడండి అలాగా మీకు అది వస్తుంది ఒకటి అదేంటి ఫ్రేమ్ లాగా ఉంటుందన్నమాట. దాన్ని మీరు నొక్కేసేసి మీరు దాని తగ్గట్టు మీరు ఫొటోస్ అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇది వాళ్ళ పెళ్ళయిందని చెప్పని జమినీ గణేష్ గారు, సావిత్రి గారు పేపర్లో అనౌన్స్ చేసిన ఫోటో అండి. ఈ ఫోటోని ఇట్లా ఇస్తే నేను దాన్ని అట్లా కట్ చేసుకున్నాను అనమాట. దానికి చూడండి మీరు అది సింబల్ ఉంది కదా, మరి క్రాస్ సింబల్ అదే ఏంటంటే కత్తెర పక్కన ఉన్న చూసారా, ఆ సింబల్ మీరు నొక్కి మీకు ఎలా కావాలనుకుంటే అలా ఫోటో మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఇది వాళ్ళ పాప బాబుతో ఉన్న ఫోటో అనమాట, వాళ్ళ కూతురు ఫోటోలు ఇవన్నీ కింద అట్లా రాసుని చూడండి. మీరు అది కట్ చేసుకోవాలి. అది వేరే వాళ్ళు ఎడిట్ చేసి పెట్టిన ఫోటో కూడా మనకు కావాలి, వాళ్ళ కూతురు అల్లుడు ఫోటో కావాలనుకుంటే మనం కింద ఉన్నంత వరకు కట్ చేసుకోవడమే. ఆ కత్తెర పక్కన ఉన్న సింబల్ ఉంది చూడండి, క్రాస్ సింబల్, ఆ క్రాస్ సింబల్తో మనం అట్లా కట్ చేసుకోవచ్చు అనమాట ఫోటోని. అలా కట్ చేసుకొని మనం ఎడిట్ చేసుకోవడమే. చూడండి మళ్ళీ కింద సావిత్రి గారి కుటుంబం అదంతా ఇట్లా కట్ చేసేసుకుంటున్నాను నేను. మళ్ళీ ఆ పక్కన కూడా వాళ్ళు చేసిన స్క్రీన్స్ ఎందుకు అది కూడా కట్ చేసేసుకున్నాను అనమాట. అన్నీ కట్ చేసేసుకొని మనం అలా వరుసగా పెట్టేసుకోవడం అనమాట. అలా పెట్టేసుకున్నాను అనమాట. ఆ తర్వాత ఏమో దాన్ని డ్రాఫ్ట్గా సేవ్ చేసుకున్నాను. నాకు సావిత్రి గారి పిల్లల ఫోటోను వాళ్ళకి కావాలి. నేను ఏం చేస్తానంటే ఏమైనా కొన్ని మంచి ఫొటోస్ ఉంటే అవి టెలిగ్రామ్లో సేవ్ చేసి పెట్టుకుంటానండి. ఎందుకంటే అవి డిలీట్ చేసే ముందు మనకు మళ్ళీ ఒక్కోసారి గూగుల్లో వెతికితే మళ్ళీ మనకు అదే టైంలో మనకి దొరకదనమాట. అలాంటి ఫొటోస్ నేను సేవ్ చేసి పెట్టుకుంటాను అనమాట. ఇప్పుడు చూడండి మళ్ళీ నేను వాటి మీద లెటరింగ్ ఇచ్చుకుంటున్నాను. లెటరింగ్ ఏంటంటే టీ అనే సింబల్ ఉంటుందండి. ఆ టీ అనే సింబల్తో లెటరింగ్ ఇచ్చుకున్నా. మీరు చూడండి అన్ని కలర్స్ కింద ఎన్ని కావాలంటే మీకు ఎలా కావాలంటే అలాగా దాన్ని మారిపోతుంది అన్నమాట. ఆ లెటరింగ్ కింద వస్తుంది చూడండి ఇలాగా కలర్స్. ఈ సింబల్ మీరు ఆ లెటరింగ్ చేసే టీ అనే దాని మీద కొడితే మీకు తెలుగు కానీ మీరు ఇంగ్లీష్లో కానీ మీ దాంట్లో టైప్ చేసుకోవచ్చు అనమాట. మన ఇష్టం అది. ఆ కలర్స్ మారుతూ ఉంటుంది. మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అట్లా నేను ఇంకా సావిత్రి గారు నేను ఎప్పుడు పసుపు దాంట్లోనే చూస్తానండి. ఎందుకంటే అదైతే ఫోటో కూడా కనిపిస్తుంది వెనకాల బ్యాక్గ్రౌండ్లో. అందుకని చూడండి మహానటి సావిత్రి నటి, నిర్మాత, రచయిత అలా రాస్తాను అనమాట. ఆ ఫోటో కనిపించేలాగా పక్కకు పెట్టుకోవచ్చు. మీ ఇష్టం, మీకు ఎక్కడ పెట్టుకోవాలి, కింద పెట్టుకోవచ్చు, పక్క పెట్టుకోవచ్చు, మీకు పైన పెట్టుకోవచ్చు. మీకు ఎట్లా అంటే అట్లా కావాలంటే అట్లా రాసుకోవచ్చు. మీకు రాసుకోవడం అది రాసుకోకుండా కూడా మీరు వాయిస్ ఓవర్ ఇచ్చుకోవచ్చు. మీ ఇష్టం అది. చాలామంది రాయరు, నాకైతే అలా రాయటం ఇష్టం అనమాట. కొంతమంది వాటిని కూడా చదువుతారు కదా కొంచెం పెద్దవాళ్ళు ఉంటే అని చెప్పని రాసి పెడతాను అనమాట. నాకైతే నా ఛానల్కి అది స్పెషల్ అండి. నేను ప్రతిదీ రాస్తాను స్క్రీన్ మీద, ఫోటో మీద ప్రతిదీ ఫస్ట్లో ఉన్న ఫొటోస్ అన్నీ అలా రాస్తాను అనమాట. వాళ్ళ పెళ్లి ఫోటో అని చెప్పని రాస్తున్నాను అనమాట. మనకి ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. ఆ కింద అది వస్తుంది కదా, మనం టీ మీద నొక్కాలండి. టీ మీద నొక్కితే అది వస్తుంది. కింద కలర్గా రౌండ్గా ఉంది చూడండి సర్కిల్, దాని మీద నొక్కితే మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్లో సెలెక్ట్ చేసుకొని మీరు లెటరింగ్ చేసుకోవచ్చు. మీ ఇష్టం అది. నాకైతే ఎల్లో ఇష్టము. రెడ్లో కావాలంటే రెడ్, బ్లూ కావాలంటే బ్లూ, అన్ని కలర్స్ మల్టీ కలర్స్ అన్ని కలర్స్ ఉంటాయన్నమాట. మీకు ఏ కలర్, మళ్ళీ ఏమో బ్లాక్ అండ్ వైట్తో కాంబినేషన్తో, వైలెట్ బ్లాక్ కాంబినేషన్తో అలా ఉంటుందన్నమాట. మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్లో మీరు రాసుకోవచ్చు అనమాట. నేను అది చూడండి ప్రేమ వివాహము అని చెప్పని జమినీ గణేషన్ గారికి తన మూడో భార్య కదండి. మొదటి భార్య ఏమో అలివేలు గారు, రెండో భార్య పుష్పవల్లి, మూడో భార్య వచ్చి మహానటి సావిత్రి గారు అండి. అందుకని జమినీ గణేషన్ గారికి ఇది మూడో వివాహం. ఫస్ట్ రెండో వివాహం అట్లా కాకుండా రెండో వివాహం అనుకుంటారు, కానీ మూడో వివాహం చెప్పని మళ్ళీ నేను మార్చి మళ్ళీ రాస్తున్నాను అనమాట. మన ఇష్టం అనమాట. ఫోటో వద్దు అనుకుంటే డిలీట్ చేసుకోవాలంటే డిలీట్ చేసుకోవచ్చు. అలా అనమాట, మన ఇష్టం అది. అక్కడ డిలీట్ అంటే డస్ట్బిన్ ఉంటుందండి. డస్ట్బిన్ మీద మనం ఆ ఫోటోని ఇలా ప్రెస్ చేసేసి డస్ట్బిన్ మీద నొక్కితే ఆ ఫోటో మళ్ళీ వద్దనుకుంటే మనం డిలీట్ చేసేసుకోవచ్చు అనమాట. అలా అనమాట. ఇద్దరు పిల్లలు, ఇద్దరు నటులే అని చెప్పని రాస్తున్నాను అనమాట. ఇట్లాగా అన్నీ మనం ఫోటోల మీద అలా రాసుకుంటూ వెళ్ళిపోవటం అనమాట. ఇష్టమైన వాళ్ళు రాయండి. ఇప్పుడు ఇలా చూడండి ఒకే ఫోటో రెండు వెంటనే పెట్టాలండి. అట్లాగా వెంటనే పక్కనే పెట్టుకోవాలన్నమాట. కూతురు కొడుకు అని రాస్తున్నాను. కూతురు అని రాసేసి ఆ తర్వాత ఆపేసి మళ్ళీ టీ మీద నొక్కి మళ్ళీ కొడుకు అని రాసి ఆడు పక్కన పెట్టుకోవచ్చు. మీరు అలా ఎన్నిసార్లైనా ఎన్ని పేర్లైనా రాసుకోవచ్చు. మళ్ళీ మహానటి సావిత్రి పైన తల్లి అని రాయాలంటే మళ్ళీ ఇంకోసారి మళ్ళీ టీ మీద నొక్కి ఇంకోసారి రాసుకోవచ్చు అనమాట. ఇట్లా తన అక్కగారండి వాళ్ళ పిల్లలతో అని చెప్పని పెట్టానమాట. ఇట్లా రాసుకుంటూ వెళ్ళిపోయాను అనమాట. ఇంకా వాళ్ళ అమ్మాయి దగ్గరికి వచ్చేసరికి విజయ చాముండేశ్వరి యోగా టీచర్ అని చెప్పని రాశాను. మీకు ఇష్టమైన కలర్స్లో మార్చుకోండి మీకు ఇష్టం కింద. కొన్ని ఫొటోస్ మీరు చక్కగా ఏంటంటే వీటిలో ఉన్న కొన్ని ఫొటోస్ మనకు ఒకసారి దొరుకుతాయండి గూగుల్లో సెర్చ్ చేసడం, ఇంకోసారి మనకి దొరకవు. అలాంటివన్నీ మీరు టెలిగ్రామ్ అనే యాప్ ఉంటుందండి, దాంట్లో సేవ్డ్ మెసేజెస్ అని ఉంటుంది. మీరు ఎందుకంటే మీరు గ్యాలరీలో ఉంచుకుంటే
ఫోన్ స్టోరేజ్ మీకు సరిపోదనమాట. ఫోన్ స్టోరేజ్ సరిపోదు, ఆ ఫోను స్టక్ అవుతూ ఉంటుంది. అందుకని మీరు ఏం చేస్తారంటే ఆ ఫొటోస్ అన్ని టెలిగ్రామ్లో సేవ్ చేసుకుంటే సేవ్డ్ మెసేజెస్ దగ్గర సేవ్ చేసేసుకొని తర్వాత అవసరమైనప్పుడు ఆ ఫోటోని మీరు మళ్ళీ డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. కూతురు చాముండి నేను అలా టెలిగ్రామ్ యాప్ యూజ్ చేస్తానండి దానికి. యోగా టీచర్ కూతురు చాముండేశ్వరి, వీరి అబ్బాయి వచ్చేసి సతీష్ కుమార్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్పని ఆయన యూఎస్లో సెటిల్ అయ్యారన్నమాట. వీళ్ళ ఫ్యామిలీ ఫొటోస్ కోసం నేను మళ్ళీ వీళ్ళిద్దరు ఫొటోసే ఉన్నాయండి. వీళ్ళ ఫ్యామిలీ ఫొటోస్ కోసం నేను మళ్ళీ టెలిగ్రామ్ యాప్కి వెళ్ళి చెక్ చేశాను అనమాట. చెక్ చేస్తే తర్వాత చూస్తే టెలిగ్రామ్ యాప్లో కూడా నేను డిలీట్ చేసేసాను వాటిని. అంటే ఇంకా నాకు సావిత్రిది చాలాసార్లు చాలా వీడియోస్ ఇంగ్లీషు తెలుగు షార్ట్స్ లాంగ్ వీడియోస్ అన్ని వీడియోస్ పెట్టానండి. మీరు ఎప్పుడైనా సరే సావిత్రి గారి 4-5 ఫోటోలు పెట్టి మీరు రాసినా కానీ ఎంత అభిమానంతో ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీ 1000 వ్యూస్ కంపల్సరీ వస్తాయండి ఎవరికైనా. సావిత్రి గారి అంటే అంత అభిమానం ప్రేక్షకులకి. నాకు అంతే ఇష్టం. అందుకే నా ఛానల్కి కూడా ఆవిడ పేరే ఆవిడ ఫోటోనే పెట్టుకున్నానండి. ఆవిడదే పెట్టుకున్నాను ఫోటో. ఆవిడదే దాని మీద ఈ గుండెమెడ వ్లాగ్స్ చూసుకున్న మీ సబ్స్క్రైబ్స్ అంతా నాకు మహానటి సావిత్రి గారు ఎట్లా అయితే అప్పట్లోనే ల్యాప్టాప్తో సమానంగా చూడండి అప్పుడుదో అలాగున్నది. అలా మీరు అందరు కూడా ఆవిడలాగా చూస్తున్నారు నా వీడియోస్ని అన్నట్టుగా నేను అలా పెట్టుకున్నాను అనమాట ఆ సింబల్ని. వీరు మనవడు అభినయ్ అండి, అతనే ఇప్పుడు నెక్స్ట్ నటుడుగా నటిస్తున్నాను అనమాట వారసుడుగా. వీరి అబ్బాయి సతీష్ మాత్రం యుఎస్లో సెటిల్ అయ్యారు. వాళ్ళ అబ్బాయి కూడా యుఎస్లో చదువుతున్నాడు అనమాట. వీళ్ళు యుఎస్ఏలో ఉంటారు. అప్పుడప్పుడు వాళ్ళ అక్క కోసం మెడ్రాస్ వచ్చి వెళ్తూ ఉంటాడనమాట వాళ్ళ అబ్బాయి. జమినీ గణేషన్ గారికి ఈ అబ్బాయి ఒక్కడేనండి వాళ్ళ వంశానికి వారసుడు. ఆయనకు అందరూ అమ్మాయిలే అనమాట. పుష్పవల్లి గారితో కూడా 2 అమ్మాయిలు మనందరికీ తెలుసు. రేఖ ఒక అమ్మాయి, రాధ అని. అలివేలు గారితో కూడా 4 అమ్మాయిలండి. 4 అమ్మాయిల్లో 3 అమ్మాయిలు వచ్చి డాక్టర్స్, ఒక అమ్మాయి వచ్చి అడ్వకేట్ అనమాట. ఈ సావిత్రి గారితో ఒక అమ్మాయి ఒక అబ్బాయి. సావిత్రి గారితోనే ఆయనకు అబ్బాయి అనమాట. ఒక్కడే వారసుడు అనమాట ఆయనకి. జమినీ ఇదండి ఇలాగా వరుసగా పెట్టుకుంటూ వెళ్ళిపోవడమే. అలాగా జమినీ గణేష్ గారికి ఈయన ఒక్కడే అనమాట వారసుడు. నాకు చాలా ఇష్టమండి. నాకు సావిత్రి గారిది ఎన్ని వీడియోస్ అయినా చేయాలనిపిస్తూ ఉంటుందన్నమాట. మహానటి ఆడియో ఫంక్షన్కి కొడుకు కూతురు కుటుంబం మొత్తం వచ్చారండి. అది నేను మొత్తం ఆ ఫోటో అప్పుడు దొరికిందనమాట. కూతురు అల్లుడు కొడుకు కోడలు మనవాళ్ళు మనవరాళ్ళు. ఇది ఆవిడ స్టాచ్యూ అనమాట. విజయ చాముండేశ్వరి గారి ఇది స్టాచ్యూ, వాళ్ళ అమ్మ స్టాచ్యూ ఆవిడ చేత ఓపెన్ చేస్తున్నారండి. వాళ్ళు నగరాల్లో ఆఖరికి మా గుంటూరులో విజయవాడలో ఎక్కడ చూసినా మెయిన్ రోడ్లలో ఆ సావిత్రి గారి స్టాచ్యూస్ ప్రతి చోట్ల ఉంటాయండి అనమాట. చూడండి నేను మళ్ళీ చెక్ చేస్తున్నానండి. నాకు ఆవిడ ఫొటోస్ కావాలి సావిత్రి గారు అమ్మాయి టెలిగ్రామ్స్ చూడండి. దాంట్లో సేవ్డ్ మెసేజెస్లో సేవ్ చేసుకోండి మీకు ఇంపార్టెంట్ ఫొటోస్ అన్నీ. ఆ తర్వాత మీరు గ్యాలరీలో డిలీట్ చేసినా కూడా దీంట్లో ఉంటాయన్నమాట. చూడండి నేను అందరి అలాగా వాళ్ళ ఫ్యామిలీ ఫొటోస్ అన్నీ అలా ఇంపార్టెంట్ ఫ్యామిలీ ఫొటోస్ మళ్ళీ దొరకవని అలాంటివన్నీ సేవ్ చేసి పెట్టుకుంటాను అనమాట. ఇలాగ సేవ్డ్ మెసేజ్లు మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మళ్ళీ డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. దాన్ని డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ మీరు ఎడిట్ చేసుకోవచ్చు. కొంచెం ఇంపార్టెంట్ ఫొటోస్ ఉంటాయి కదండి, అవి మళ్ళీ మనకు కావాలంటే దొరకవు. నేను అలాంటివన్నీ సేవ్ చేసుకుని దీంట్లో చూసుకుంటున్నాను అనమాట. సేవ్డ్ మెసేజ్లో సావిత్రి గారిది ఉందా లేదా అని చెప్పని చూసుకుంటున్నాను అనమాట. చూసుకుంటుంటే నాకు దొరకపోయేసరికి మళ్ళీ నేను గూగుల్లోకి వెళ్ళేసి మళ్ళీ కొట్టాను అనమాట. విజయచాముండేశ్వరి గారి విత్ కిడ్స్ అని చెప్పని విత్ చిల్డ్రన్ అని కొడితే అప్పుడు దొరికిందండి. ఇవన్నీ చూడండి నాకు ఇంపార్టెంట్ ఫొటోస్ అన్నీ నేను అలా సేవ్ చేసి పెట్టుకుంటాను అనమాట. వరుసగా నాకు దేవుడి ఫోటోలు కానీ ఏమన్నా మళ్ళీ కావాలనుకుంటే నేను ఎడిట్ చేసి నేను యూట్యూబ్కి సంబంధించి అన్ని వీడియోస్ కూడా అంతే చిన్న చిన్న వీడియోస్ కానీ అన్ని టెలిగ్రామ్ సేవ్డ్ మెసేజెస్లో సేవ్ చేసుకోండి. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు వెళ్ళి ఇదిగోండి వాళ్ళ అబ్బాయి ఫ్యామిలీ ఫోటో మాత్రం దొరికింది. వాళ్ళ అమ్మాయిది డిలీట్ అయిపోయింది అనమాట. అది చూడండి అందరు హీరోస్ వాళ్ళందరి నేను వాళ్ళ ఫ్యామిలీ ఫొటోస్ అప్పుడప్పుడు గూగుల్లో సెర్చ్ చేస్తే ఒకసారి దొరికినట్టు ఇంకోసారి దొరకదండి ఒక్కోసారి. అందుకని నేను సేవ్డ్ మెసేజెస్లో దాచిపెట్టుకుంటాను అనమాట. ఇంకా నాకు దొరకలేదు ఇంకా నాకు అర్థమైపోయింది దీంట్లో లేదని చెప్పని ఇంకా నేను గూగుల్ క్రోమ్కి వెళ్ళానండి. క్రోమ్లోనే మీరు ఈ ఫొటోస్ క్రోమ్లోనే తీసుకోవాలండి. క్రోమ్లోనే దొరుకుతాయి మనకి ఈ ఫొటోస్ అన్నీ. క్రోమ్లోనే మీరు మళ్ళీ వెళ్ళేసి నేను గూగుల్ క్రోమ్లో ఇవన్నీ ఇంతకుముందు వీడియోస్ అండి అంతకుముందు డౌన్లోడ్ చేసిన ఫొటోస్లో ఏమన్నా ఉందా అని మళ్ళీ చెక్ చేశాను. వాళ్ళ 2 పిల్లలతో వాళ్ళ అమ్మాయి ఉన్న ఫోటో అనమాట.
ఆ ఫోటో కావాలని చెప్పని సెర్చ్ చేశాను. ఎందుకంటే చిన్న అబ్బాయే హీరో అయ్యాడు కదండి, సినిమాలోకి వచ్చాడు కదా. పెద్ద అబ్బాయి కూడా ఉంటే ఫోటో పెడితే బాగుంటుందని అలా మీకు ఎందుకంటే ఇంత క్లియర్గా చూపిస్తున్నా అంటే మీరు కూడా ఇలా చెక్ చేసుకోవచ్చు అని. మీరు దీంట్లో కూడా టెలిగ్రామ్లో ఇలా సేవ్ చేసుకోవచ్చు, మీరు ఇలా చెక్ చేసుకోవచ్చు అని. లెంతీ అయినా కూడా నేను మీకోసం ఈ వీడియో ఇలా చేస్తూ ఉన్నాను అనమాట. మీకు అర్థమవుతుందని, చాలా క్లియర్గా అర్థమవుతుందని చూపిస్తున్నాను. ఇంకా నేను ట్రాష్లో కూడా ఎతికాను అనమాట. అన్ని ట్రాష్లో పెట్టేస్తా కదండి, ట్రాష్లో ఆటోమేటిక్గా అవే 60 రోజుల తర్వాత డిలీట్ అయిపోతాయి. ఆ ట్రాష్లో ఎతికితే ట్రాష్లో కూడా దొరకలేదనమాట నాకు ఆ ఫొటోస్. దొరకబోయేసరికి ఇంకా ఇంకా మళ్ళీ నేను గూగుల్ క్రోమ్కి వెళ్ళండి. మీరు డౌన్లోడ్ చేయాలంటే గూగుల్లో కాదండి, గూగుల్లో డౌన్లోడ్ ఫొటోస్. మళ్ళీ ఏమో ఈ ఫొటోస్లో చెక్ చేశాను. మళ్ళీ నా దగ్గర ఉన్న ఫొటోస్లో చెక్ చేశాను అనమాట. ఆ ఫొటోస్లో ఏమన్నా ఉన్నదా మళ్ళీ ఆవిడ ఫోటో అని చూడండి. ఇట్లా చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇట్లాగా ఫొటోస్లోకి వెళ్ళిపోయేసి మీరు ఒకసారి ఆ ఫోటో కావాలనుకుంటే చెక్ చేయండి. చెక్ చేస్తే మీరు ఎక్కడ దొరుకుతుంది అనుకుంటే దొరుకుతుంది. నేను సావిత్రి గారి ఫొటోస్ అన్నీ డిలీట్ చేసేసానండి మొత్తం. ఎందుకంటే ఇంగ్లీష్లో కూడా చెప్పేశాను కదా, ఇంకా అవసరం లేదు కదా అన్నట్టుగా మొత్తం అన్నీ డిలీట్ చేశాను. వాళ్ళ అబ్బాయిది మాత్రం మళ్ళీ దొరకదు, యూఎస్లో సెటిల్ అయ్యాడు కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ ఫోటో దొరకదని చెప్పని సేవ్డ్ మెసేజెస్లో చేసుకున్నాను అనమాట. అది మాత్రం అలా సేవింగ్ మెసేజ్లో మీకు టెలిగ్రామ్లో కనిపించింది అనమాట. చూడండి, ఇట్లా అన్నీ నేను ఫొటోస్లో చెక్ చేశాను. చూస్తే నాకు అసలు ఎక్కడ దొరకలేదనమాట. దొరకపోయేసరికి మళ్ళీ గూగుల్ క్రోమ్కి వెళ్ళిపోయాను అనమాట. మీరు గూగుల్ క్రోమ్లో మాత్రమే డౌన్లోడ్ చేయడానికి కుదురుతుందండి. జీ అనే సింబల్తో ఉన్న గూగుల్లో డౌన్లోడ్ చేయడానికి మీకు ఫొటోస్ కుదరదు. గూగుల్ క్రోమ్లో మాత్రమే ఫొటోస్ డౌన్లోడ్ చేసుకోండి. ఫొటోస్ డౌన్లోడ్, మీకు కావాల్సిన ఫొటోస్ అన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇదిగోండి, ఇలా అన్నీ చెక్ చేస్తూ ఉన్నాను అనమాట. ఎక్కడ నా ఆవిడ ఫోటో నాకు దొరకలేదు. దొరకకపోయేసరికి మళ్ళీ గూగుల్ క్రోమ్కి వెళ్ళిపోయాను. క్రోమ్లోకి వెళ్ళిపోయి మళ్ళీ నొక్కానమాట. చాముండేశ్వరి ఫ్యామిలీ ఫొటోస్ అని చెప్పని, విజయ చాముండేశ్వరి ఫ్యామిలీ ఫొటోస్ అని కొట్టానమాట. కొడితే ఇంకా అప్పుడు దొరికిందండి నాకు. మళ్ళీ అది కొన్నిసార్లు దొరుకుతుంది. చూడండి, విజయ అని మనం టైప్ చేసుకోవడమే. మీరు కావాలంటే ఇంగ్లీష్లో కానీ తెలుగులో టైప్ చేసినా కూడా వస్తుందండి. మీరు కింద మార్చుకోవచ్చు అనమాట. కింద ఇంగ్లీష్ అని దగ్గర తెలుగు కింద వస్తుంది అన్నమాట. విజయ చాముండేశ్వరి ఫ్యామిలీ ఫొటోస్ అని కొట్టి టైప్ చేశాను అనమాట. టైప్ చేస్తే నాకు ఫొటోస్ వచ్చినాయండి. అదిగోండి, ఫొటోస్లో వాళ్ళిద్దరు అబ్బాయిలతో ఉన్న ఫోటో ఆవిడది వచ్చేసింది దాంట్లో. ఇదిగోండి అదే ఫోటో. పెద్ద అబ్బాయి, చిన్న అబ్బాయి, ఆవిడకి ఇద్దరు కొడుకులు అనమాట. రెండో అబ్బాయి హీరో అయ్యాడు. దాన్ని డౌన్లోడ్ కొట్టాను అనమాట. డౌన్లోడ్ చేశాను. డౌన్లోడ్ అయిందనుకో, వాళ్ళ భర్తతో ఆవిడ ఉన్న ఫోటో అండి. సొంత మేనల్లుడికి ఇచ్చే వివాహం చేశారండి వాళ్ళ కూతుర్ని, సావిత్రి గారు. ఆవిడ ఇంకా చనిపోతాను, ఆరోగ్యం బాగుండట్లేదు అని తెలిసినప్పుడు ఏం చేశారంటే, వాళ్ళ సొంత మేనల్లుడు తన ఇంట్లోనే ఉండి, చెన్నైలో ఉండి అతను చదువుకున్నాడు అనమాట. చదువుకొని తన బ్యాంక్ ఎంప్లాయీ అనమాట, గవర్నమెంట్ ఉద్యోగస్తుడు. అందుకని తన కూతురు సుఖపడుతుంది అన్న ఉద్దేశంతో మహానటి సావిత్రి గారు వాళ్ళ అమ్మాయి 15 ఏళ్ల వయసులోనే ఆవిడకి పెళ్లి చేశారండి. పెళ్లి ఫోటోలు కూడా ఉంటాయి, మీరు కావాలంటే గూగుల్లో చూడండి. నా ఛానల్లో కూడా ఆవిడది బయోగ్రఫీస్ దాంట్లో కూడా వాళ్ళ అమ్మాయి పెళ్లి ఫోటోలు కూడా ఉంటాయి, షార్ట్స్లో కూడా ఉంటాయి. చూడండి, ఆ పెళ్లి ఫోటోలు ఆవిడ దగ్గరుండి చేయించారన్నమాట. అప్పుడు జమినీ గణేషన్ గారు ఇండియాలో లేరు, ఫారెన్లో ఉన్నా కానీ ఆవిడ కూర్చొని జమినీ గణేష్ గారు మొదటి భార్యని వేరే జమినీ గణేషన్ గారి ప్లేస్లో కూర్చోబెట్టి ఆవిడే చేశారనమాట. బ్యాంక్ ఎంప్లాయీ కూతురు సుఖపడుతుందని చక్కగా పెళ్లి చేశారు. పెళ్లి దగ్గరుండి జరిపించారనమాట మహానటి సావిత్రి గారు. ఆ తర్వాత మహానటి సావిత్రి గారు బాగా తాగుతున్నారని చెప్పి కూతురికి తల్లికి మధ్య విభేదాలు తలెత్తాయి. అవన్నీ అందరికీ తెలిసిందే. మనం మహానటి మూవీ కాకుండా విడిగా వాళ్ళ ఇంటర్వ్యూలు చూస్తే మనకు అర్థమవుతుంది. వీళ్ళ ఇంటర్వ్యూలు కూడా చాలా ఉన్నాయండి యూట్యూబ్ ఛానల్లో. వీళ్ళ అబ్బాయి ఇంటర్వ్యూలు కూడా ఉన్నాయి, మనం కావాలంటే చూసుకోవచ్చు. మీరు యూట్యూబ్ ఛానల్లో మీరు అన్నీ దొరుకుతాయండి. యూట్యూబ్ ఛానల్లో మీరు వీరి అబ్బాయిది, కూతురుది, కొడుకుది అన్ని ఇంటర్వ్యూస్ ఉంటాయి. కానీ వీళ్ళ కొడుకు మాట్లాడింది చాలా తక్కువ ఉంటుందండి. కూతురు ఇంటర్వ్యూస్ మాత్రం చాలా ఉంటాయన్నమాట, చూసుకోవచ్చు మీరు. ఇలా ఫొటోస్ మళ్ళీ యాడ్ చేసుకోవడం చూపిస్తున్నా అండి. ఆ ఫొటోస్ డౌన్లోడ్ చేశాను కదా, ఆ ఫోటో నాకు మళ్ళీ యాడ్ అవ్వలేదు. మళ్ళీ యాడ్ అవ్వలేదని చెప్పి మళ్ళీ గూగుల్ క్రోమ్కి వెళ్ళానండి. ఆ ఫోటో, వాళ్ళిద్దరు అబ్బాయిలతో ఉన్న ఫోటో మళ్ళీ యాడ్ అవ్వలేదు నాకు. యాడ్ అవ్వకపోయేసరికి, గ్యాలరీలో యాడ్ అవ్వకపోయేసరికి మళ్ళీ ఇంకోసారి వెళ్ళేసి ఆల్రెడీ ఉంది కదా ఫ్యామిలీ ఫొటోస్ అని మళ్ళీ ఆవిడ ఫోటో నాకు కనిపించింది. మళ్ళీ దాన్ని డౌన్లోడ్ చేశాను అనమాట. నాలాంటి ఛానల్ పెట్టండి, కాకపోతే ఏంటంటే మీకు దీనికి రెవెన్యూ చాలా తక్కువ వస్తుందండి. ఎందుకంటే మనం కనిపించకుండా చేస్తాం కదా, కనిపించి చేసే వాటికి రెవెన్యూ చాలా ఎక్కువ ఉంటుంది. అసలు ఈ మధ్య రెవెన్యూ
పడిపోయిందండి, చాలా తక్కువ వస్తుంది. ఎవరైనా సరే యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకుంటే మాత్రం మనం కనిపిస్తూ మంచి కంటెంట్, కుకింగ్ ఛానల్స్ బాగా క్లిక్ అవుతున్నాయండి. కుకింగ్ ఛానల్స్, వ్లాగ్స్, టెంపుల్స్, మళ్ళీ ఏమో ఏదన్నా అడ్వెంచర్స్ అలాంటివి బాగా క్లిక్ అవుతున్నాయి. సినీ సెలబ్రిటీస్ అంటే చూస్తారండి, మన అంటే ఎవరు చూస్తారు చెప్పండి, అలా అన్నమాట. ఇంకా చూడండి, డౌన్లోడ్ చేసుకుంటున్నాను. సేవ్డ్ మెసేజెస్లో ఆడ ఫోటోని డౌన్లోడ్ చేసి పెట్టుకుంటున్నాను, మళ్ళీ పోకుండా అలా డౌన్లోడ్ చేసి పెట్టేసుకున్నాను. తర్వాత ఇంకా ఇప్పుడు ఈ ఫొటోస్ నేను యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు డౌన్లోడ్ చేశాను కదా, ఆ ఫొటోస్ని మళ్ళీ యాడ్ చేసుకోవడం ఎలాగో మీకు చూపిస్తున్నాను అనమాట. ఇన్షాట్ యాప్లో ఇదివరకు మనం వరుసగా పెట్టుకున్నాం కదా, ఆ ఇన్షాట్ యాప్లో మళ్ళీ మన ఫొటోస్ మధ్యలో ఎలా యాడ్ చేసుకోవాలి అది చూపిస్తున్నాను అనమాట మీకు. కేవలం 2.38 మినిట్స్ అయిందండి. 4 మినిట్స్ దాకా మనం షార్ట్స్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు మారింది, ఇది వరకు 1 మినిట్ లోపే ఉండేది. చూడండి, నేను ఇక కొడుకు కూతురు దగ్గరకు వచ్చేసరికి ఈ చిన్న కొడుకు వీళ్ళ ఇద్దరు ఫ్యామిలీ మధ్యలో ఆ ఫొటోస్ యాడ్ చేస్తున్నమాట. తన ఇద్దరు కొడుకులతో ఉన్న ఫోటో అదిగోండి, మధ్యలో ప్లస్ అని దగ్గర ఉంచేట అక్కడ నొక్కి అక్కడ సెలెక్ట్ నొక్కేసాను అనమాట. మళ్ళీ వాళ్ళ అబ్బాయిది నొక్కేసాను. ఆ ప్లస్ సింబల్ వచ్చింది కదండి ముందు, రెడ్ ప్లస్ సింబల్, అక్కడ నొక్కేసి ఆ ఫోటో ఈ ఫోటో మధ్యలో మనం పెట్టి యాడ్ చేస్తే ఆ ప్లేస్లో కరెక్ట్గా యాడ్ అయిపోతుందండి. అక్కడ నేను కూతురు అల్లుడు అని రాసేసాను అనమాట. అతను బ్యాంక్ ఎంప్లాయ్కి ఇచ్చి వివాహం చేశారండి, సావిత్రి గారు. ఆ తర్వాత ఆవిడ యోగా టీచర్గా ఇప్పుడు చేస్తున్నారనమాట, విజయ చాముండేశ్వరి గారు. వీరి అబ్బాయి మాత్రం చక్కగా ఇంజనీరింగ్ చదివి వెళ్ళాడనమాట. వీళ్ళ ఇద్దరు కొడుకులండి, ఇద్దరు అబ్బాయిలు ఆవిడకి. కూతురు, ఇద్దరు అబ్బాయిలు అని చెప్పని టైప్ చేసి పెడుతున్నాను అనమాట, మనకు తెలియాలని చెప్పి. నేను మాత్రం టైప్ చేస్తానండి, చాలామంది ఏం పెట్టరు, అసలు ఎవరు ఏం టైప్ చేయరు. నా ఛానల్ స్పెషల్ వచ్చి ఇది ఒకటేనండి. వాళ్ళ గురించి నేను వాళ్ళ బయోగ్రఫీ వాళ్ళ ఫోటోల మీద రాస్తానండి. అందరూ ఏంటంటే ఫొటోస్ పెట్టేసి డైరెక్ట్గా చెప్పేస్తారు. ఇది మళ్ళీ రాయాలంటే ఇదొక పని కదండి, చాలామంది రాయరు. నేను మాత్రం రాసేస్తాను. వీళ్ళ చిన్న కొడుకు బిగ్ బాస్లోకి కూడా వెళ్ళాడండి, తమిళ బిగ్ బాస్లోకి. అట్లా అనమాట. ఇంకా ఇది అండి జరిగింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. మీకు పూర్తిగా అర్థమైంది అనుకుంటాను. రేపు వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలో నేను ఆ వీడియో పెడతానండి, షేర్ చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.